హలో చెప్పురా. ఎక్కడున్నావురా? ఏం లేరా, ఇక్కడ చూసినట్టే టైం పాస్. ఇంకా ఊరి మీద కూడా తిరుగుతాను అయ్యా. చెప్పురా, విషయం చెప్పురా. అరే నాకు పెళ్లి సెట్ అయిందిరా. ఎప్పుడురా? ఇగో ఈ నెల 4వ తారీఖు నా పెళ్లి ఉన్నది. నా పెళ్లి కన్నా రారా, కనీసం నువ్వు ఎట్లాగో వేసుకోవాలి. సరేరా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రా. పెళ్లికైతే మర్చిపోకు మరి. వస్తారా? వస్తా. ఓకే సరేరా, ఉంటాను మరి. పోవాలి, మా పోరుతో ఫోన్ మాట్లాడుకోవాలి. పోవడం మరి ఏరియాలేనా ఫోన్ ఎక్కితే. హలో, ఏది ఇక్కడ పోలే కదా నాటుకు. మొన్న నాటకంగా తొంగి చూసుకుంటూ పోతాను. నేనేది పోతాను, వేదంతా నేను అన్నీ ఉంటాను. అంతేగా మాత్రం మరి. ఇప్పుడే మన ఎట్లకు మాట వేసి వచ్చిన ఏమో తను ఉన్న బోర్ కొడతానని ఫోన్ చేశాను. అట్లాంటివి అద్దాట ఇప్పటిగా ముచ్చటైపో. అదేనే అలానే. అయ్యో మర్చిపోయినట్టు యాక్టింగ్ చేయకు, కానీ ఎప్పుడు నేనే ముందు చెప్పానా. ఇప్పుడు నువ్వు చెప్పి తినాలనిపిస్తాను నాకు. ఒక్కసారి ఒక్కసారి నీ నోట చెప్పించుకోవాలని నాకు కోరిక. సరే ఇంకా ఓకే మరి. లేదు, నీకు ముచ్చట చెప్పాలని. నువ్వు నాకు నచ్చినావు. నువ్వు నా చేతిలో వచ్చినావు. ఏంటి బేబీ సడన్గా వాయిస్ మారింది? వాయిస్లో వస్తుంది. మారింది బేబీ కాదు, బేటా. ఇద్దరు దేకో. నా కొడుకు వచ్చింది. అయ్యా బేబేవలే. అరే బేబీ ఎక్కడిదిరా? బేబీ బాబాయ్ తోటి మాట్లాడుతున్నారా? నేను బేబీ అని పడతాను కదా. ఏం చెబుతున్నారా? బాబాయ్ రా. హలో, అరే ఉండరా, నేను మళ్ళీ చెప్తాను. ఆగు. ఏ ఆగురా, పొలం దగ్గరికి కూడా వస్తా నేను. ఆగుదావా? అరే ఏంద్రా నీ లొల్లి? ఆగు, అక్కడ ఆగి మాట్లాడు. ఆగు. సంగతి చెప్తా గెలుస్తాను. మీరేం గుర్తారు ఇంకా? అరే ఒకసారి మనోడు వస్తాడు. మీరు దొంగ పోలీసు ఆట ఆడుకుంటాను రా, అందుకని నేను ఉడుకుతానా. అయితే రారు మరి. ఇక్కడే ముచ్చట ఈ పరిస్థితులు అనుకోరు కదా మనం. అరే ఏమైంది రా మీకు? ఎందుకు కామన్నారు? మోసొస్తుందా? మరి చెప్పచ్చు కదా, లింగిపోయి ఎందుకు మీరే నా మానని స్టార్ట్ ఉన్నారు. అరే ఏం పిల్లలు ఉన్నారు రాబాయ్ మీరు? రారి అటు దొరకదానికి మనం ఆవుదండి.
ఆగురి మీకు మొత్తం అన్నారుగా మనం ఈ టాక్టర్ సాట్ దాక్కుందాం వాడు దొరకద్దు ఆడ వచ్చి అటు తిరిగితే మన ఇటు రావాలి ముందే దొంగ పోలీసు అంటే ఎట్లా తెలుసుగా సేమ్ కట్టనే రెడీ దాటి దాక్కుందాం వచ్చారు మళ్ళా ఓ అన్న ఓ అన్న ఓ అన్న ఓ అన్న ఇటు మాయ వచ్చింది కనిపించిందా బాయ్ పో పిచ్చోళ్ళు ఎక్కున్నావు ఓ అన్న గిటు గిటు మాయ వచ్చింది కనిపించిందా మా అయ్య చల్ ఆ బజార్ అప్పుడే చాలు చేసా సాపి చేసిన వీని పరిచయం ఉన్నాయి ఎక్కడ దొరకకుండా దొరికింది కదా ఆయన ఇంకా పురాణం సొమ్మంటారు పురాణాలు ఎక్కడ పట్టుకోండి మరి ఇట్లా దొరకకుండా పోయాను నా వాడిని అడుగుదాం అని అడగత్తిగా పోయి సంగతి అని ఉన్నది ఓ అన్న అన్నా ఓ అన్న ఇటు మా వచ్చింది కనిపించింది అంటే తప్పు చెప్తాడు ఎన్నిసార్లు సాపి చేయాలరా బజార్ ఇటు మా వచ్చిండు ఊరు చూసి రెక్కలని పోతానాయి సఫాయి అంటే భయం లేదు మనకి అన్నా అన్నా ఓ అన్నా మళ్ళా వచ్చావు ఉడవని చెప్పినా నీ దండం పెడితే నేను మాయకి వచ్చింది కనిపించింది నానే నీకు అప్పటి నుంచి వెళ్ళి చెప్తలేవు మరి దక్కడ ఉండదు గుడి ఊరి మీద ఉన్న అందరూ సఫాయి మీద